రైడిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. విద్యాశాఖలో మొత్తం 21,000 టీచర్ పోస్టులు ఖాళీలున్నట్టు లెక్కగట్టారు. అందులో 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి గత సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ మరో 5,973 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి రేపు లేదా ఎల్లుండి 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గతంలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. ప్రశ్నాపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తో ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాకర్, రైట్, రేపు కానీ ఎల్లుండి కానీ దీనిపైన పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇవ్వడానికైతే గవర్నమెంట్ రెడీ అవుతుంది. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇప్పటికే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళే దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. సో గతంలో అప్లై చేసుకున్న వారు 1,50,000 మంది ఉన్నారు. ఇప్పుడు 11,062 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. దాంతోపాటుగా గతంలో ఉన్న 5,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. కాకపోతే దాన్ని ఈ పోస్టుల సంఖ్య పెరగడం వల్ల రద్దు చేసి ఇప్పుడు కొత్తగా యాడ్ చేసి మరి 11,000కు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సో దీంట్లో కొంత టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి, ప్రమోషన్స్ ద్వారా ఫిల్ చేయడానికి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త దాంట్లో 1,500 నుంచి 2,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అట్లాగే 5,000కు పైగా హెచ్జిటి పోస్టులు అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు. దాంతోపాటుగా పండిట్స్ ఏవైతే లాంగ్వేజ్ పండిట్స్ ఉంటాయో, తెలుగు పండిట్స్ కానీ, హిందీ పండిట్స్ కానీ, పీఈటీస్ కానీ, వీటిని 11,000లో కలిపి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా స్పష్టమవుతుంది. సో దీనికోసం అయితే ఇప్పటికే గవర్నమెంట్ గతంలో అప్లై చేసుకున్న 1,50,000 మంది మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవసరం లేకుండా ఒక కొత్త సాఫ్ట్వేర్ని అయితే రూపొందిస్తుంది. సో దానికోసం ఆ ఎక్సర్సైజ్ అయితే ఇవాళ సాయంత్రంలోగా కొలిక్కి రావచ్చు. సో రేపు ప్రాబబ్లీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీన్ని మే 3వ వారంలో ఎగ్జామ్ కండక్ట్ చేసేలా, 10 రోజుల పాటు ఎగ్జామ్ను కండక్ట్ చేసేలా ఇప్పటికే విద్యాశాఖ ప్రణాళిక రచిస్తుంది. సో మొత్తం కూడా ఇప్పటికే ఉన్న పోస్టులకు కంప్లీట్గా ఆర్థిక శాఖ ఆమోదం కూడా వచ్చింది. సో లీగల్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మెగా డిఎస్సి కోసం అయితే ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు కానీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్.